'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము మొదటి వచనం నుండి. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలుకుబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతంతటా చాటింపు చేయించి వ్రాతమూలంగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడై ఉండునుగాక. మరియు యెరూషలేములో నుండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణమును కాక ఆయా స్థలములోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించెను. అప్పుడు యూదా పెద్దలను బెన్యామీనీయుల పెద్దలను యాజకులను లేవీయులను ఎవరెవరి మనసున దేవుడు ప్రేరేపించినో వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. మరియు వారి చుట్టూనున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి కాక వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయం చేసిరి. మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకుని వచ్చి తన దేవతల యొక్క గుడి యందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరేషు బయటికి తెప్పించెను. పారసీక దేశపు రాజైన కోరేషు తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతియగు షేప్షజ్జరు చేతికి అప్పగించెను. వాటి యొక్క లెక్క 30 బంగారపు పళ్ళెములను 1000 వెండి పళ్ళెములను 29 కత్తులను 30 బంగారు గిన్నెలను 410 వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలను మరి ఇతరమైన ఉపకరణములను 1000 అయి ఉండెను. బంగారు వస్తువులను వెండి వస్తువులను అన్నియు 5400. షేష్బజ్జరు బబులోను చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నిటిని యెరూషలేమునకు తీసుకుని వచ్చెను. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం నుండి. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబెలు యేషువ నెహెమ్యా సెరాయ రెయెలాయ మొర్దుకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి రెహూము బయానా అని వారితో కూడా వచ్చిన ఇజ్రాయేలీల యొక్క లెక్క ఇది. పరోషు వంశస్థులు 2172. షెఫట్య వంశస్థులు 372. ఆరహు వంశస్థులు 775. పహత్మోయాబు వంశస్థులు యోగానా యోవాబు వంశస్థులతో కూడా 2812. ఏలాము వంశస్థులు 1200. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. 1222. అదోనీకాము వంశస్థులు 666. జిగ్వయి వంశస్థులు 2056. ఆదీను వంశస్థులు 454. అటేరు వంశస్థులు హిజ్కియాతో కూడా 98. పెజయి వంశస్థులు 323. యోరా వంశస్థులు 112. హాషుము వంశస్థులు 223. గిబ్బారు వంశస్థులు 95. బెత్లెహేం వంశస్థులు 123. నెటోపా వంశస్థులు 56. అనాతోతు వంశస్థులు 128. అజ్మావెతు వంశస్థులు 42.
కిర్యతారీము, కెఫీరా, బేరోతు అనువారి వంశస్థులు 743. రామగెబ అనువారి వంశస్థులు 621. మిక్మషు వంశస్థులు 123. బేతేలు హాయి మనుషులు 222. నెబో వంశస్థులు 52. మగ్బీషు వంశస్థులు 156. ఇంకొక ఏలాము వంశస్థులు 1254. హారేము వంశస్థులు 320 మంది. లోదు, హదీదు, ఓనో అనువారి వంశస్థులు 725. ఎరుకో వంశస్థులు 345. సెనాయా వంశస్థులు 3630 మంది. యాజకులలో యోషువ ఇంటివారైన యదాయా వంశస్థులు 953. ఇమ్మేరు వంశస్థులు 1052. పషూర్ వంశస్థులు 1247. హారేము వంశస్థులు 1017. లేవీలలో యేషువ, కద్మియేలు, హోదవ్య అనువారి వంశస్థులు కలిసి 74. గాయకులలో ఆసాపు వంశస్థులు 120 ద్వారపాలకులలో షల్లూము, అటేరు, తల్మోను, అక్కూబు, హటీటా, షోబయి అను వారందరి వంశస్థులు 139. నెతీనీయులలో జీహా వంశస్థులు, హసూపా వంశస్థులు, టబ్బాయోతు వంశస్థులు, కెరోస్ వంశస్థులు, సియహా వంశస్థులు, పాదోను వంశస్థులు, లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, అక్కూబు వంశస్థులు, హగాబు వంశస్థులు, షల్మయి వంశస్థులు, హానాను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, గహరు వంశస్థులు, రెవాయా వంశస్థులు, రెజీన్ వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు, ఉజ్జా వంశస్థులు, పాసయ వంశస్థులు, బేసాయి వంశస్థులు, అస్నా వంశస్థులు, ఎహోనీము వంశస్థులు, నెపూసీము వంశస్థులు, జబ్కూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హర్హూరు వంశస్థులు, బజ్లీతు వంశస్థులు, మెహీదా, సీసెరా వంశస్థులు, తెమహు వంశస్థులు, నెజియహు వంశస్థులు, హటీపా వంశస్థులు, సొలొమోను సేవకుల వంశస్థులు, సొటయి వంశస్థులు, సోపెరెతు వంశస్థులు, పెరూదా వంశస్థులు, యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, షెఫట్యా వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జబాయిము సంబంధమైన పొకెరెతు వంశస్థులు, ఆమీ వంశస్థులు, నెతనీయులను, సొలొమోను సేవకుల వంశస్థులను అందర్నూ కలిసి 392. మరియు తెల్మెలహు, తెల్హర్ష, కెరూబు, అద్దాను, ఇమ్మేరు అను స్థలములలో నుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావళినైనను చూపింపలేకపోయినందున వారు ఇజ్రాయిల్లో కారో తెలియకపోయెను. వారు ఎవరనగా దెలయ్యా వంశస్థులు, టోబియా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు 652. మరియు యాజకులలో హబయ్యా వంశస్థులు, హక్కోజు వంశస్థులు, గిలాదీయుడైన జల్దుల్లయి యొక్క కుమార్తెలలో ఒకతను పెండ్లి చేసుకొని వారి పేర్లను బట్టి బర్జిల్లయి అని పిలువబడిన వారి వంశస్థులు. వీరు వంశావళి లెక్కలో తమ తమ పేర్లను వెదికినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మంలో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి. మరియు పార్సీకుల అధికారి ఊరీమును తుమ్మీమును ధరించుకొనగల ఒక యాజకుడు ఏర్పడు వరకు వీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికి ఆజ్ఞాపించెను. సమాజం యొక్క లెక్క మొత్తము 42,360 మంది ఆయను. వీరు కాక వీరి దాసులను, దాసురాండ్రను 7,337. మరియు వారిలో గాయకులను, గాయకురాండ్రను 200 మంది ఉండిరి. వారి గుర్రములు 736, వారి కంచెర గాడిదలు 245, వారి ఒంటెలు 435, గాడిదలు 6,720 ఉండెను. కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములో నుండి యెహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలమును నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి. పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు 16,300 తులముల బంగారమును, 2,50,000 తులముల వెండిని, యాజకుల కొరకు 100 వస్త్రములను ఇచ్చిరి. యాజకులను, లేవీలను, జనులలో కొందరును, గాయకులను, ద్వారపాలకులను, నెతీనీయులను తమ పట్టణములకు వచ్చి కాపురము చేసిరి. మరియు ఇజ్రాయేలీయులందరూ తమ తమ పట్టణములందు కాపురము చేసిరి. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 1 వచనం నుండి. 7వ నెలలో ఇజ్రాయేలీలు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏక మనస్సు కలిగిన వారై యెరూషలేములో కూడి యెజోదాకు కుమారుడైన యోషువయును, యాజకులైన అతని సంబంధులను, షల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇజ్రాయేలీయుల దేవుని బలిపీఠమును కట్టిరి. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి
దాని మీద ఉదయమునను అస్తమయమునను యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చిరి. మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలిని విధి చొప్పున అర్పింపసాగిరి. తరువాత నిత్యమైన దహన బలిని అమావాస్యలకును యెహోవా యొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహన బలులను ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణములను అర్పించుచు వచ్చిరి. 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహన బలులు అర్పింప మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరము యొక్క పునాది అప్పటికి ఇంకనూ వేయబడలేదు. మరియు వారు కాసేవారికిని వడ్రవారికిని ద్రవ్యంనిచ్చిరి. అదియూ కాక పారసీక దేశపు రాజైన కోరెషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రానులను లెబనోను నుండి సముద్రము మీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకు సీదోనీయులకును తూరు వారికిని భోజన పదార్థములను పానమును నూనెను ఇచ్చిరి. యెరూషలేములో నుండు దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యోషువయును చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పై ఏడు గల లేవీలను యెహోవా మందిరము యొక్క పనికి నిర్ణయించిరి. యేషూవయు అతని కుమారులను అతని సహోదరులను కద్మీయేలును అతని కుమారులను హోదవ్యా కుమారులను హేనాదాదు కుమారులను వారి కుమారులను లేవీలైన వారి బంధువులను దేవుని మందిరంలో పనివారి చేత పని చేయించుటకు నియమింపబడిరి. శిల్పకారులు యెహోవా మందిరము యొక్క పునాదిని వేయుచుండగా ఇజ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకొనిన వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులగు లేవీయులు చేయి తాళములతోనూ నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి. వీరి వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇజ్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీలలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరము యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను.